ఇప్పుడు ఇంట్లో చాలామంది తండ్రి చనిపోయినప్పుడు కొడుకులు గుండు చేయించుకోవాలి కదా! గుండు చేయించుకోవట్లేదు. అసలు శాస్త్రం ఏం చెప్తుంది? ఒకవేళ వాళ్ళు గుండు చేయించుకోకపోతే అరిష్టమా ఏమన్నా? ఎప్పుడైనా మైలు వచ్చిన తర్వాత ఈ యొక్క కేశములకి ఆ యొక్క వపనం అంటే జుట్టు తీయించడం అనమాట. జుట్టు తీయించడం అంటే చెప్పబడి అసలు ఎందుకు చేయించుకుంటారు గురుగారు అది? అది దీక్ష కదా! 10 రోజుల పాటు ఈ కేశముల్లో మనకు అలంకారం కనబడుతూ ఉంటుంది. ఓహ్! కేశములు అంటేనే అలంకారము. అందుకేగా మనం దేవతామూర్తి ఆలయానికి వెళ్తే ముక్కులుగా మన కేశాలను విసర్జిస్తూ ఉంటాము. విసర్జించడం అంటే స్వామికేదో నువ్వేదో ఇస్తున్నావు అని కాదు. నీ యొక్క అహంకారముని తగ్గించుకుంటున్నావు అని ఆ స్వామి దగ్గర నువ్వు ఎంత నిమిత్తంగా ఉంటావో అంత మంచిది. అదేవిధంగా పితృ కార్యక్రమాలకు వచ్చేసరికి తండ్రి పోయినా తల్లిపోయినా ఆ మైలు అనేది జుట్టుకి ఆమోదించి ఉంటుంది. అందుకని ఏం చేస్తారు, ఈ యొక్క వారి ఇంటి ఆచార కొంతమందికి చివరి రోజుల్లో తీస్తారు, కొంతమంది మొదటి రోజుల్లోనే తీస్తారు. ఎందుకంటే దీక్ష పట్టాలి కాబట్టి. కొంతమంది ఆచారకంగా చివరి రోజుల్లో తీస్తారు. అదేవిధంగా సగోత్రికులు అంటే ఇప్పుడు ఎవరైతే చనిపోయారో ఆయన ఒకరికి అన్నగారు అవుతారు. అంటే తమ్ముడు గారు కానీ ఆయనకన్నా చిన్నవారు కానీ తండ్రి లేని వారు తీయించుకోవాలి. ఇప్పుడు కూడా గుండు చేయించుకోమన్నారు కదా, ఆయన మొన్న ఈ మధ్య టీవీలో చెప్పారు, ఆయన ఎవరో గుండు చేయించుకోమన్నారు, అందరూ వెళ్ళి గుండు చేయించుకోవడం కాదు. అక్కడ ఏం చెప్పారు, ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన యొక్క కుమారులు మధ్యలో ఎప్పుడైనా ఈ మధ్య కాలంలో ఇంకో మాట కూడా ఉంటున్నాను, నేను అది టీవీగా చెబుదాం అనుకుంటున్నా. ఇక్కడ తల్లి తండ్రుల కార్యక్రమాలు చేయవలసిన బాధ్యత పెద్ద కుమారుడు. నలుగురు కుమారులు ఉన్న పెద్దవాడు ఉన్నారు, వారే చెయ్యాలి. మిగతా వారు ఆయన అనుసరించాలి. అన్నగారు మరి నాన్నగారు కాలం చెందారు కదా, ఏం చేస్తే బాగుంటుంది అని. అన్నగారు ఆర్థికమైనటువంటి స్థితిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తమ్ముళ్ళు ఉన్నారో ఉండకపోవచ్చు. అందరూ సమన్వయంగా చేసుకునే ప్రక్రియ. అంతేగాని తండ్రికి ఏమో పెద్ద అన్నయ్య గారు, తల్లిపోతేనేమో చిన్నవాడు అని ఇక్కడ లేదు. ఎందుకంటే శాస్త్రంలో లేదా మరి ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో అందరూ ఈ మధ్య కాలంలో తండ్రి చనిపోతే పెద్దవాడని, తల్లి చనిపోతే ఆగ్రహం. మరి మిగతా మధ్యలో ఇద్దరు కుమారులు, వారికి ఏంటి, మాకు పట్టదు అన్నయ్య, మీరు చూసుకొని ఇద్దరు వెళ్ళిపోతారా, మాకేం పని లేదు, ఆస్తి పంపకాలు అయినప్పుడు చెప్పండి వచ్చి తీసుకెళ్ళిపోతా ఉంటారా ఏమిటి అంటారు కదా. ఎప్పుడైనా ఎవరికైనా వాళ్ళే తల్లిదండ్రులు. తల్లి తండ్రి చనిపోతే మటుకు మనకి ఒక మాట మీకు విషయం చెప్తున్నాను. మహాభారత యుద్ధం సమయంలో కూడా మరి అందరినీ చంపినవాడు 100 మంది చంపినవాడు భీముడేగా, 100 మంది చంపుతా అన్నాడు, సంతోషం. అలాగే పెద్ద వాడిని చంపినవాడేమో అర్జునుడు. రాజును చంపినవాడు రాజు అవ్వాలిగా, మరి దుర్యోధను చంపినవాడు భీముడు కదా, మరి భీముడు అవ్వాలిగా, అయ్యాడా? ధర్మరాజే అయ్యాడు. అన్నదమ్ములు ఆయన అనుసరించారుగా. కృష్ణ పరమాత్మ ఉన్నాడు, కృష్ణ పరమాత్మ బావగారు, ఆయనకి బావమరిదో బావగారు, సంతోషం. మరి ఆ సమయంలో అర్జున నేనుంటాను నీ వెనకాల, నేనేదో రాజకీయం చేస్తాను, నువ్వు పక్కన కూర్చో, నేను మిగతా వ్యవహారాలను చేసి ధర్మరాజుని కాదు నిన్ను చేస్తానే రాజు అని చెప్పారా? ఆయన ఎందుకు చెప్పలేదు? ధర్మం ఏదేదో అదే వెళ్ళాలి, ధర్మరాజే చెయ్యాలి. అలాగే ఇంటికి పెద్దవారే ఉండాలి, వారే అనుసరించాలి.